మంచిది క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు నేను మీతో ఒక క్లుప్త వర్తమానాన్ని పంచుకుంటాను. ఆ తర్వాత మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. విలాప వాక్యములు. బైబిల్ గ్రంథం ఉన్నవారు బైబిల్ గ్రంథాలను మీ ఒడిలో పెట్టుకోండి, క్రింద పెట్టబాకండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకరు చదవండి. ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక దయచేసి అందరూ కూడా నా వైపు చూడండి. ఓ అమూల్యమైనటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాము. విలాప వాక్యముల గ్రంథకర్త అయినటువంటి ఇర్మియా దేవునికి బహు సమీపముగా బ్రతికినటువంటి వాడు, దేవుని హృదయ భారాన్ని ఎరిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, కానీ దేవుని ఎదుట ప్రలాపించేటువంటి వాడుగా, అంగలార్చేటువంటి వాడుగా, ఏడ్చి దేవునికి చెప్పుకునేటువంటి వాడుగా ఇర్మియా ఉన్నాడు. ఓ మంచి మాట అంటున్నారు, దేవుడు నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు అని చెప్పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి వేశాడంట? దేవుడు నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ఒక మనిషిని దేవుడు ప్రేమించినట్లయితే ఆయన చుట్టూ లేదా వారి చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. కంచె వేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మీకు చెప్తాను, మా ఇంటి దగ్గర సీసీ రోడ్డు పోశారు. దరిదాపుగా ఆ రోడ్డు పోసేటప్పుడు అడపదడప చెట్లుంటే వాటిని కొట్టివేశారు. ఒక చిన్న చెట్టు నాటుకోవడానికి ఒక చిన్న గొయ్యి లేదా గుంత తీసి ఒక చిన్న మొక్క నాటారు. ఆ దారి వెంబడ ఆడుకునేటువంటి పిల్లలే కానివ్వండి, వెళ్ళేటువంటి బైకులే కానివ్వండి, ఆ మొక్కని ఎదగకుండా, మొలవకుండా దానిని తగులుతూ, దానిని త్రొక్కుతూ ఇలా చేస్తా ఉన్నారు. పాపం నాటుకున్న వాళ్ళు దాన్ని ఇష్టంగా నాటుకున్నారు. మరి అది ఏ మొక్క నాకు తెలియదు, కానీ ఇష్టంగా నాటుకున్నారు. వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, ఆ దరిదాపులకి పిల్లలు రాకుండా, ఏ జంతువు దానిని తినకుండా, దానిని ప్రేమించినటువంటి వారు 2-3 రాళ్లను తెచ్చి దానికి అడ్డుగా పెట్టి, చుట్టూ అడ్డుగా పెట్టి, దాని చుట్టూ ఓ కంచె వేసుకున్నారు. అది ఎదగాలి. అది మరి పూల చెట్టో పండ్ల చెట్టో నాకు తెలీదు, ఎదగాలి అని చెప్పారని దాన్ని ప్రేమించిన వారు దాని చుట్టూ ఏం చేశారయ్యా అంటే కంచె వేసుకున్నారు. దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆయన పిల్లల చుట్టూ ఆయన కంచె వేసి ఉన్నారు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మీరు ఏబు గ్రంథము
మొదటి అధ్యాయము 10వ వచనం చదివినట్లయితే అక్కడ ఒక వ్యక్తిని గురించి రాయబడతా ఉన్నది. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. దేవునికి స్తోత్రం. చాలు, ఇక నా వైపు చూడండి. ఈ మాట అంటుంది ఎవరు? దేవుడు కాదు, అపవాది. ఈ మాట అంటుంది దేవుడు కాదు, అపవాది. సాతానుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, భూమి మీద నా దాసుడు ఏబు ఉన్నాడు తెలుసా నీకు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు అని ఆయన గురించి చెబుతా ఉంటుంటే, నిజమే నిజమే నాయన, నువ్వు అన్నయ్యన్ని కూడా నిజమే, యథార్థవంతుడే, న్యాయవంతుడే, భయభక్తులు కలిగిన వాడే. ఊరకనే భయం, ఊరకనే యథార్థత, ఊరకనే న్యాయవంతుడిగా బ్రతుకుతున్నాడా? మీరు నీ భక్తుడికి, నీ దాసుడికి నీవు కంచె వేశావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 విషయాలు చెబుతున్నాడు. అపవాదికి తెలిసిందండి ఈ సత్యం, మరి యోబు గారికి తెలిసిందో తెలియలేదో. అపవాదికి తెలిసింది ఈ సత్యం. ఆయన పిల్లలకు ఆయన కంచె వేస్తాడు. యోబుకు వేయబడినటువంటి కంచె ఏ కంచెయా అంటే వ్యక్తిగత కంచె. జాగ్రత్తగా వినాలండి. నీవు అతనికి కంచె వేశావు, అతనికి కంచె వేశావు అని అంటున్నాడు. అది వ్యక్తిగత కంచె. అంటే అర్థం ఏమిటయా అంటే, వ్యక్తిగత కంచె గనక వేయబడకపోయినట్లయితే అపవాది ఏం చేస్తాడయా అంటే, కంచె వేయబడని వాటిని సమీపిస్తాడు, వాటిని పాడు చేస్తాడు, వాటిని నాశనం చేస్తాడు, వాటిని త్రొక్కుతాడు, ఏమైనా చేస్తాడు. అందుకే ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగత కంచె వేయబడిన అనుభవం చేత నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగత కంచె వేయబడిన వారుగా నడిపించబడాలి. ఆ వ్యక్తిగత కంచె ఎప్పుడైతే వేయబడిద్దో, ఏమండి, అపవాదే కానివ్వండి, శత్రువే కానివ్వండి, వాటి దరి చేరరు. యోబు చుట్టూ వ్యక్తిగత కంచె వేయబడతా ఉన్నది. రెండవది, అతని ఇంటి వారికి కంచె వేయబడతా ఉన్నది. యోబుకు కలిగినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి చుట్టూ కూడా కంచె వేయబడతా ఉన్నది. మీకు తెలుసు, యోబు ప్రతి అరుణోదయమున లేచి తన బిడ్డల కొరకు ఏమర్పించేవాడు? ప్రతి దినము కూడా యోబు ఆ పని చేసేవాడు. మూడవది, అతనికి కలిగిన అంతటికి కూడా కంచె వేయబడి ఉన్నది. అతనికి ఏమేమైతే కలిగాయో అంతటికి కూడా కంచె వేయబడి ఉన్నది. 3 విషయాలు చెబుతున్నాడు. అతనికి కంచె వేయబడినది, అతని ఇంటి వారికి కంచె వేయబడినది, అతనికి కలిగినటువంటి సమస్తమునకును కంచె వేయబడినది. ఎవరు చదువుతున్నారు ఈ మాట? చెప్పండి. ఎవరు చదువుతున్నారు ఈ మాట? నతానియేల్. ఎవరు చదువుతున్నారు ఈ మాట? అపవాది. వాడికి తెలుసు, నేను యోబు దగ్గరకు వెళ్ళాలి అని చాలాసార్లు ప్రయత్నం చేశాను, వెళ్ళలేకపోతున్నాను. కంచె వేశావుగా. అతని కుటుంబం దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేశాను,
వెళ్ళలేకపోతున్నాను, కంచె వేశావు కదా. పోనీ అతనికి కలిగిన వాటినైనా నష్టపరచాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను, అది కూడా చేయలేకపోతున్నాను, కంచె వేశావు కదా. నా దేవుని పిల్లరా, ఒక వ్యక్తికి కంచె వేయబడితే ఆ వ్యక్తిని శత్రువు సమీపించలేడు, అపవాది సమీపించలేడు. వాడి వలన ఎటువంటి హాని అనేటువంటిది కలగదు. ఒకవేళ కంచె వేయబడలేదనుకోండి, కంచె లేదనుకోండి, అపవాది ఈజీగా సమీపిస్తాడు, ఆ వ్యక్తిని పాడు చేస్తాడు, ఆ వ్యక్తిని నాశనం చేస్తాడు. ఏమండి, సామెతల గ్రంథంలో ఒక ఆమె ఉంది, ఇటు చూడండి. ఆమె అనుకుంటా ఉన్నది, నా జీవితానికి కంచె లేదు, నా బ్రతుకులో కంచె లేదు కనుక ఎటు పడితే అటు నేను తిరుగుతా ఉన్నాను, ఎక్కడికి పడితే అక్కడికి నేను వెళతా ఉన్నాను, ఎవరిని పడితే వారిని నేను సమీపిస్తా ఉన్నాను. ఎందుకయ్యా అంటే నాకు కంచె లేదు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మనము కంచె వేయబడిన వారుగా మనము ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎలా ఉండాలి? కంచె వేయబడిన వారుగా మనం ఉండాలి. ఒకవేళ కంచె వేయబడలేదనుకోండి, ఏమండి, మీరు ఒక మాటను మీరు చదవండి. మీకా గ్రంథము, క్షమించాలి, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము చదవమ్మా. ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును, దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును, అది తన విటుకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును, ఎంత వెదికినను వారు దానికి కనబడకయుందురు. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఏమండి, ఓ జనాంగాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారి ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు. నేనున్నాను కదా, వారిని పోషించడానికి, వారిని సంరక్షించడానికి, వారికి కావలసినవి అనుగ్రహించడానికి నేను ఉన్నాను కదా. నన్ను ప్రక్కన పెట్టి ఏమండి అనేకమైన వాటి దగ్గరకు వెళ్ళి వాటిని సేవిస్తా ఉన్నారు, వాటి వైపు చూస్తా ఉన్నారు, పాపమును చేయుచు ఉన్నారు. జీవము కలిగిన దేవునిని విడిచిపెట్టి దేవునికి ఏమండి ఆయనను స్మరించకుండా, ఆయనను ఆరాధించకుండా, ఆయనను సేవించకుండా రాళ్లతోనూ, ముద్దులతోనూ, రప్పలతోనూ, వాటితోనూ వీటితోనూ వాటిని ఆశ్రయించి వాటిని సేవిస్తూ పాపమును వారు చేయుచున్నారు. వాళ్ళ కాళ్ళకు అడ్డం లేకుండా పోతుంది. ప్రభు అంటున్నాడు, నేనేం చేస్తానయ్యా అంటే కంచె వేస్తా. వాళ్ళని కంచె లోపల నేను వారిని ఉంచుతాను. వాళ్ళు అటు ఇటు వాళ్ళ కల చూస్తున్నారు అనుకోండి, అవి ఇవి కనబడకుండా మధ్యలో నేను కంచె వేస్తాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దేవుని పిల్లరా, మన తలంపులకు, మన ఆలోచనలకు,
మన మార్గములకు, మన మనస్సుకు ఏమండి ఏమి వేయబడాలయ్యా అంటే కంచె వేయబడాలి. ఒకవేళ ఆ కంచె వేయబడలేదనుకోండి, ఏమండి ఒక మనుష్యుడు తప్పిపోతాడు. ఒక మనుష్యుడు తప్పిపోతాడు. ఒక మనుష్యుడు పాడైపోతాడు. ఒక మనుష్యుడు ఏమండి చెడిపోతాడు. అందుకే వ్యక్తిగత కంచె అనేటువంటిది ప్రతి విశ్వాసికి కూడా వేయబడాలి. గట్టిగా చెబుతారా? చెప్పండి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి కుటుంబానికి కూడా కంచె వేయబడాలి. కుటుంబానికి వేయబడేటువంటి కంచె ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ కుటుంబానికి కంచె వేసుకునేటువంటి వారుగా మీరు ఉండాలి. నా వైపు మీరు చూడండి. అతిశయోక్తిగా నేనేదో చెప్పటం లేదు. నా చిన్ననాటి వయసు నుంచి మా అమ్మగారు నా గురించి ప్రార్థన చేసేవారు. చిన్ననాటి వయసు నుంచి, నా చిన్ననాటి వయసు నుంచి నా తల్లి గారు ప్రార్థన చేసేటువంటి వారు. బహుశా ఆమె యొక్క ప్రార్థన ఫలితమేనేమో నేను యేసుక్రీస్తు చేతికి పట్టబడి ఇదిగో ఈ రీతిగా నడిపించబడటం. ఎందుకయ్యా అంటే నాలాంటి వారు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏమో కనుమరుగైపోయారు, మరి కొంతమంది ఏమో లోకంలో లోక ఇచ్చల చేత, లోక ఆశల చేత మరులు కొల్పబడి ఏడవబడుతూ ఉన్నారు. ఈ పదాలు చూడండి ఏమండి. లోక ఆశల చేత, లోక ఇచ్చల చేత వారు మరులు కొల్పబడుతున్నారు. అలాగే వారు ఏడవబడుతున్నారు. ఆ ఆశలు వారిని ఈడ్చుకొని పోతున్నాయి. ఎక్కడికి? ఎక్కడికి? నరకానికి, పాతాళానికి. చిన్నప్పుడు నుంచి, చిన్ననాటి వయసు నుంచి, ఏమండి నా చిన్ననాటి దినాల నుంచి నిరంతరము కుటుంబం కొరకు కంచె వేస్తూ ఆ ఫలితమే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ కుటుంబం అంతటి చుట్టూ ప్రతి నిత్యము కూడా నీవు కంచె వేసుకొనవలసినటువంటి వారై మీరు ఉన్నారు. వేరుగా కాదు, ఆశీర్వాదకరంగానే చెబుతున్నాను. అందుకే కాస్త ఖాళీ సమయం దొరికినప్పుడు నలుగురు కూర్చొని ఉపయోగం లేనటువంటి వాటి గురించి ఎంత మాట్లాడినా ఉపయోగం ఉండదు కదా. అదే కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయండి. నీ బిడ్డల కోసమే నువ్వు ప్రార్థన చెయ్యి, నీ కుటుంబం కోసమే నువ్వు ప్రార్థన చెయ్యి. అది వారికి ఆశీర్వాదం. ఒక దినాన నీ పిల్లలు చెప్పగలిగే స్థితిలో మా తల్లి గారి ప్రార్థనే లేదా మా నాన్నగారి ప్రార్థనే నాకు ఆశీర్వాదకరంగా మారింది అని చెప్పుకునే స్థితిలో, చెప్పే స్థితిలో మీరు కనబడాలి. ఏదో ఊసుపోకుండా చదువుతున్న సంగతులు కాదు. మీరు విని వాటి ప్రకారం మీరు ప్రవర్తించాలి అని చెప్పని. ఇప్పటికి కూడా ఎప్పుడన్నా ఫోన్ చేస్తే మా అమ్మగారు అనే మాట ఏంటయ్యా అంటే, నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇంత దైవ సేవకుడిని అయినా సరే నా తల్లి నాతో చెప్పే మాట, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అండి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మన కుటుంబం చుట్టూ ఏం వేసుకోవాలి? చెప్పండి. ఏం వేసుకోవాలి? కంచె వేసుకోవాలి. అలాగే మనకు కలిగిన వాటన్నిటి చుట్టూ కూడా మనం ఏం వేసుకోవాలి? కంచె వేసుకోవాలి. అందుకే ఇర్మియా అంటున్నాడు, ఆయన నా చుట్టూ ఏం వేశాడు? కంచె వేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవ అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి, ఆ మాటలు చదవండి.
ఆ మాటలు మనం చదువుదాము. మత్తయి రాసినటువంటి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురం కట్టించి, చాలు. ఇంటి యజమానుడు చేసిన మొట్టమొదటి పని ఏంటయా అంటే, ద్రాక్ష తోట నాటించిన వెంటనే ఏం చేశాడు? చెప్పండి. ఏం చేశాడు? దాని చుట్టూ కంచె వేయించాడు. నేననే మాట ఏంటయా అంటే, దేవుడు ప్రతి మనిషి చుట్టూ కూడా ఏం వేయిస్తాడయా అంటే కంచె వేయిస్తాడు. అయితే వేయబడినటువంటి కంచె ఏమండి తెగగొట్టబడకూడదు, తెంచి వేయబడకూడదు, లేదా కంచె కొట్టివేయబడకూడదు. మీకు అర్థమైందా? నేను పుట్టినటువంటి ఊర్లో మా ఇంటిని ఆనుకోనో పెద్ద పొలం ఉండేది. రకరకాలైన అందులో వేసేవారు. కందులు వేసేవారు, సజ్జలు వేసేవారు, పుచ్చకాయలు వేసేవారు, దోసకాయలు వేసేవారు, టమోటాలు వేసేవారు. ఆ రోజుల్లో అవే వేసేవారు. ఏది వేసినా సరే అది వేసిన వెంటనే కంచె వేస్తూ ఉండేవాళ్ళు. ఎవరు కూడా దాని మీద పడకుండా కంచె వేస్తూ ఉండేవాళ్ళు. అది పరిపక్వమై కాపుకొచ్చి ఏమండి ఆ కాపులో ఉన్నటువంటి కాయలన్నీ కోసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, పొలం ఈడిపోయింది ఏమండి అని చెప్పానని ఆ కంచె తీసివేసేవాళ్ళు. మీరు వినండి, చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా దాని మీద పడిపోయి దానిని త్రొక్కి పీకి ఏమండి అడపదడప ఉన్నవన్నిటిని కూడా రాల్పుకొని తీసుకొని వెళ్ళిపోతా ఉండేవాళ్ళు. ఒక 2 రోజుల కల్లా ఆ పొలం అంతా కూడా ఎలాగ పడేదయ్యా అంటే ఏమండి మొత్తం కూడా ఎక్కడికక్కడికి విరిచివేయబడి గందరగోళంగా కనబడేది. ఇశ్రాయేలీయులను గురించి దేవుడు ఒక మాట అన్నారు. ఐగుప్తులో నుంచి వారిని విడిపించి వారిని నడిపించి వాగ్దానము చేయబడినటువంటి దేశానికి వారిని ప్రవేశపెట్టి నా మంచితనమంతా కూడా నేను వారికి కనబరిచి నేను ఈ రీతిగా వారిని నడిపిస్తూ వారి చుట్టూ నేను కంచె వేశాను. చూడండి ఎంత బాగుందో. వారి అవసరతలు నేను తీర్చుతున్నాను, వారికి కావలసిన వాటన్నిటిని నేను ఇస్తున్నాను, వారి చుట్టూ నేను కంచె వేశాను. అయితే వారు ఏం చేస్తున్నారయ్యా అంటే నా కంచెలో నిలవడానికి వారు ఇష్టపడలేదు. అందుకే నేను కంచెను తెగగొట్టాను అన్నాడండి. తెగగొట్టాను. చదవండి, ఆ మాటలు మీరు చదవండి. కీర్తనల గ్రంథము 89. చదువుదా. ప్రైజ్ ది లార్డ్. అతని కంచెల
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుదాం. అతని కంచెలన్నీ నీవు తెగగొట్టి ఉన్నావు. చాలు. అదే కీర్తన గ్రంథం 80వ అధ్యాయము 12వ వచనం కూడా చదవండి. త్రోవను నడుచు వారందరూ దానిని తెంచివేయునట్లు దాని చుట్టూ ఉన్నటువంటి కంచెలన్నీ నీవేళ పాడు చేసితివి అని అంటున్నాడు. ఏమండి, ఇశ్రాయేలుని గురించి ప్రభు మాట్లాడుతున్న మాటలు ఈ మాటలు. ఆయన కంచె వేస్తే ఆ కంచెలో వారు నిలవడానికి ఇష్టపడకపోయినప్పుడు ఆయన ఏం చేశారయ్యా అంటే ఆ కంచెలన్నిటిని కూడా ఆయన తెగగొట్టి వేశారంట. దారిని పోయే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఒకదానికి కంచె లేదనుకోండి, ఏం చేస్తారు? దాని మీద పడతారు, వాటిని తెంచి వేస్తారు. నా దేవుని పిల్లరా, మీరందరూ కూడా కంచె వేయబడినటువంటి ద్రాక్ష తోటలో ఉన్నటువంటి వారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు కంచె కలిగిన తోటలో ఉన్నవారు. ఆయన మీ చుట్టూ కంచె వేసి ఉన్నారు. ఆ కంచెలో ఉండడానికి మనం ఇష్టపడాలి. అది తెగవేయబడకూడదు. తెగవేయబడినట్లయితే దారిన పోయిన వారందరూ కూడా వచ్చి వాటిని తెంపివేస్తారు, త్రొక్కబడతారు. ఏమండి, వాటిని నాశనం చేస్తారు. అందుకే మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాట కూడా మీరు చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోయేటువంటి కార్యమును నేను తెలియజెప్తాను. నేను మేసివేయబడినట్లు దాని కంచెలను నేను కొట్టివేసేదను. చాలు. ఏమండి, వేయబడినటువంటి కంచె ఒక వ్యక్తికి దేవుడే అంటున్నాడు నేను కొట్టివేస్తాను అని. ఎప్పుడు కొట్టివేస్తాడయ్యా అంటే ఒక ద్రాక్ష తోట, సత్తువ కలిగినటువంటి భూమిలో ఒక ద్రాక్ష తోట నాటబడి కంచె వేసి బురుజు తీసి తొట్టి తొలిపించి ఆ యజమానుడు ద్రాక్షల కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఎంత శ్రద్ధ పుచ్చుకొని, ఎంత పని పెట్టుకొని ద్రాక్ష తోటకి పని చేసి, ఏమండి, బురుజు కట్టించారు, తొట్టి తొలిపించారు, శ్రేష్టమైనటువంటి ద్రాక్షలు నాటించారు. ఏమండి, సత్తువ కలిగినటువంటి భూమిలో నాటారు, రాళ్లను ఏరి పడవేశారు. ఇన్ని చేసి కంచె వేసి ఫలాల కోసం ఎదురు చూస్తుంటే ఇప్పుడు ఆ ద్రాక్ష తోటలో మంచి ఫలములు ఫలించలేదు, కానీ కారు ద్రాక్షలు కాసాయంట. కారు ద్రాక్షలు. అందుకే యజమానుడికి కోపం వచ్చి చుట్టూ కంచెను తీసివేస్తాను అని అంటున్నాడు. నా వైపు ఇప్పుడు మీరు చూడాలి. దేవుడు మన చుట్టూ కంచె వేశాడు. నా దేవుని పిల్లరా, ఏమండి, దేని కొరకయ్యా అంటే మనము శ్రేష్టమైనటువంటి ద్రాక్షలను ఫలించాలి అని చెప్పాలి. స్తోత్రం చెప్పండి. ఏ ద్రాక్షలో? శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లి వలె శ్రేష్టమైనటువంటి ద్రాక్షలను మనము ఫలించాలి అని చెప్పనని. అయితే కొన్ని ద్రాక్ష తీగలు ఏం చేస్తాయ్యా అంటే కారు ద్రాక్షలు కాస్తాయి. కారు ద్రాక్షాలు అంటే ఆ పనికి రానివి. ఏమండి, అవి తినడానికి చెప్పండి, తినడానికి పనికి రానివి. ఏమండి, కారు ద్రాక్షలు కాయకూడదు. ద్రాక్ష తీగలో ఉన్నప్పుడు, ద్రాక్ష వల్లిలో ఉన్నప్పుడు ప్రతి ద్రాక్ష తీగ కూడా మంచి ఫలములు ఫలించాలి అంటాడు యోహాను సువార్తలో. కాని ఫలములు ఫలించకూడదు. మంచి ఫలాలు ఉన్నాయి, కాని ఫలాలు ఉన్నాయి. మంచి ఫలములు ఫలించేటువంటి చెట్టుకు మళ్ళీ కనబడాలి. ఒకవేళ కాని ఫలములు గనక ఫలిస్తూ ఉన్నట్లయితే దానిని తెగగొట్టబడి
ఏమండి బయట పారవేయబడి ఎండకు ఎండి వాడిపోయి ఆ తర్వాత అగ్నిలో వేయబడతాయి అని అన్నాడు. ఆయన నిజమైనటువంటి ద్రాక్షావల్లి అయినప్పుడు ఆయనలో తీగలుగా ఉన్నటువంటి మనము మంచి ద్రాక్షలనే ఫలించేటువంటి వారుగా కనబడాలి. సహోదరి సహోదరులు, కారు ద్రాక్షలు ఏమాత్రము కూడా కనబడకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ కారు ద్రాక్షలే గనక కనబడ్డాయే అనుకోండి, కారు ద్రాక్షలు అంటే అర్థం ఏంటయ్యా అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటివి. నా మాట మీకు అర్థమవుతుందా? కారు ద్రాక్షలు అంటే అర్థం ఏమిటయా అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటివి. అలాంటివి గనక కనబడితే ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఆ కంచెని తెగగొడతాడు, తెంచి వేస్తాడు. ఏమండి, తెంచి వేస్తాడు. మీరు మీకా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం చదవండి. మీకా గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటేను ముళ్ళు ముళ్ళుగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకా గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏమిటయా అంటే దేశంలో భక్తులు కనబడటం లేదు, భక్తిహీనులే కనబడతా ఉన్నారు. ఏమండి, దేవుని గురించినటువంటి ఆలోచించేవారు కనబడటం లేదు. అక్కడక్కడ ఒకరిద్దరు కనబడ్డారు అనుకోండి, వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే ఎలా ఉన్నారు? ముండ్ల కంచిగా కనబడుతున్నారు. ఎవరు వాళ్ళు? చదవండి, ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? యథార్థవంతులు ముళ్ళుగా కనబడుతున్నారు. ముందు వచ్చిన ఏమన్నాడు? మంచివారు ఆ ముళ్ళ చెట్టులాగా కనబడుతున్నారు. ఆ దేశంలో వాళ్ళకి మంచి వాళ్ళు ఎలా కనబడుతున్నారు? ఏమండి, ముళ్ళులాగా కనబడుతున్నారు. యథార్థవంతులు ముళ్ళ కంచిలా కనబడుతున్నారు. ఈరోజు దేశం పరిస్థితి అదే. ఆ మాట అర్థమైందా? ఈరోజు దేశము పరిస్థితి అదే. యేసు ప్రభువును నమ్ముకొని ఏమండి మంచిగా బ్రతుకుతా ఉంటుంటే క్రైస్తవులు ఏమండి లోకస్తులకు ఎలా కనబడుతున్నారయ్యా అంటే ఒక ముళ్ళులాగా, ఒక ముళ్ళ కంచెలాగా కనబడుతున్నారు. ఈ కంచె లేకపోతే పాడైపోతారనే సంగతి వాళ్ళకి అర్థం కావటంలా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి ఇంకా 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 పతనమైపోతారనేటువంటి సంగతి గ్రహించలేకపోతున్నారు. నా దేవుని పిల్లరా, ఏ మనుష్యుడు కూడా కారు ద్రాక్షలు అనేటువంటివి కాయకూడదు, కనబడకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు కంచె వేయబడిన అనుభవాల చేతనే మీరు నడిపించబడుదురుగాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మీరు కంచె వేయబడితే మీకు కలిగే ప్రయోజనం ఒకటి నేను మీకు చెప్తాను. ఏబు గ్రంథము 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. మరుగుపడిన మార్గము గలవానికిని దేవుడు చుట్టూ కంచె వేసిన వానికిని వెలుగు ఇయ్యబడనేలా. ఒక వ్యక్తికి దేవుడు చుట్టూ కంచె వేస్తే వానికి కలిగే ప్రయోజనం ఏమిటయా అంటే దేవుడు వానికి వెలుగు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఏమిస్తాడు? ఏమిస్తాడు? వెలుగుని ఇస్తాడు, వెలుగుని ఇస్తాడు, వెలుగుని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి,
నేను మీకు చెప్తాను. మా ఇంటి దగ్గర ఓనర్ గారు వాళ్ళు ఓ చిన్న మొక్కని ఏదో నాటారు. మొక్క కాదది, ఒక ఏరును ఒక దాన్ని తెచ్చి నాటుకున్నారు. ఆ బయట నాటుకున్నారు. నేను రోజు బండి తీసుకెళ్ళి ఆ నాటిన దగ్గరే తీసుకెళ్ళి పెట్టుకుంటూ ఉండేవాడిని. చాలాసార్లు ఆవిడ చెబుతా ఉండేది, అయ్యా చెట్టు ఉందయ్యా అని అంటూ ఉండేది. చెట్టా ఏది? ఒక చిన్న ఏరు ముక్కండి, చెట్టు ఉందయ్యా అని అంటా ఉండి, నేను ఏది అని చెప్పానని ఎందుకు ఆ అలవాటు చొప్పున తీసుకెళ్ళి అక్కడే పెడతా ఉండేవాడిని బండి. చెప్పి పాపం ఏం చేసిందయ్యా అంటే, ఇక ఎంతకీ వినటం లేదు, గుర్తుపెట్టుకోలేకపోతుండని 4 రాళ్ళు అడ్డు తెచ్చిపెట్టుకుంది దాని చుట్టూ. ఇక రాళ్ళను దాటగొట్టుకొని ఆ రాళ్ళని ఎక్కించుకోలేం కాబట్టి నేను కూడా వెనక్కి పెట్టుకుంటున్నాను. రాళ్ళు అడ్డు తెచ్చిపెట్టుకుంది. ఈ మధ్యనే దాన్ని చూసా, ఈ రాళ్ళు పెట్టుకున్నారు కదా, చెట్టు ఉంది అని చెప్పి అన్నారు కదా, ఇది అట్టుంది అని చెప్పానని. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూడండి, చక్కగా ఆ వేరు ఆ మొద్దు చిగురించి చక్కగా కొమ్మలు వేస్తూ ఎదుగుతా ఉంది. అది వెలుగును చూస్తా ఉన్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక వ్యక్తికి దేవుడు కంచె వేసినట్లయితే అతడు ఏం చూస్తాడయ్యా అంటే వెలుగుని చూస్తాడు. ఆధ్యాత్మికంగా చెప్తా అండి, ఒక వ్యక్తికి దేవుడు కంచె వేసినట్లయితే అతడు వెలుగై ఉన్నటువంటి దేవునిని చూస్తాడు. మీకు అర్థం కాలా? ఎంతమందికి అర్థమైంది? ఏమండి, ఒక వ్యక్తికి దేవుడు కంచె వేసినట్లయితే అతడు వెలుగై ఉన్నటువంటి దేవునిని చూస్తాడు. అతడికి వెలుగు అనుగ్రహించబడిద్ది. ఏమండి, ఈ కంచె లేని వాళ్ళను చూడండి. ఈ కంచె లేకుండా బ్రతికే వాళ్ళు తాము ఎక్కడికి వెళుతున్నామో తెలియకుండానే వాళ్ళు ఎక్కడికి వెళ్తారయ్యా అంటే చీకటిలోనికి వెళతారు. నేను సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, మారు విధంగా కాదులేండి. ఈనాడు యావత్తు ప్రపంచం అంతా కూడా అండి పాపము యొక్క గుప్పిట్లో కాదు, పాపమును గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఎంతమందికి అర్థమైంది? పాపపు గుప్పిట్లో వారుంటాం కాదు, పాపమునే వారి గుప్పిట్లో పెట్టుకొని యావత్తు ప్రపంచం కూడా బ్రతుకుతా ఉన్నది. అందుకే ఇది వరకు ఎన్నడూ కూడా చూడనటువంటి భయంకరమైనటువంటి వాటిని గురించి మనం వింటున్నాం. సభ్యత లేదు, సంస్కారం లేదు, ఏమండి పద్ధతి లేదు, ఏమీ లేదు. విచ్చలవిడిగా మానవులు జీవిస్తా ఉన్నారు. ఎందుకయ్యా అంటే కంచె లేదు కాబట్టి. ఏమండి, ఈ సెల్ ఫోన్లో రకరకాలైనటువంటి యాప్లు ఉంటాయి. ఏంటి? ఫేస్బుక్లని, యూట్యూబ్లని, ట్విట్టర్లని, ఇన్స్టాగ్రాములని, ఇంకే గ్రాములు ఏమండి, రకరకాలైనటువంటి యాపులు రకరకాలైనటువంటి ఉంటాయి. ఇటు మాయలో, ఇటు పిచ్చిలో, ఇటు మోజులో పడిపోయి ఏమండి అసలు పెళ్ళయిందో పెళ్లి కాలేదో వీళ్ళకి అనేటువంటి ఆ వ్యత్యాసం కూడా తెలియకుండా, అసలు మేము మనుషులము, సమాజం మధ్య మేము ఉన్నాము అనేటువంటి ఆ వ్యత్యాసం కూడా తెలియకుండా ఏమండి విచ్చలవిడిగా ఏమి పడితే వాటిని పోస్టులు చేస్తా ఉన్నారు. నేనేమంటానయ్యా అంటే, అమ్మ సహోదరులు, సాధ్యమైనంత మట్టుకు ఎంత దూరంగా ఫోన్కి ఉండగలిగితే అంత మంచిది. నేను ప్రేమతో చెబుతాను ఈ మాట. ఎంత దూరంగా ఫోనుకు ఉండగలిగితే అంత మంచిది. ఎందుకయ్యా అంటే ఒకప్పుడులో పరిస్థితులు ఇప్పుడు లేవు. ఏమండి, సినిమా హాలుకైనా సెన్సార్లు ఉన్నాయేమో కానీ సెల్ ఫోన్కి సెన్సార్ అనేటువంటిది లేదు. డబ్బుల కోసం భయంకరమైనటువంటి గబ్బు పనులు కూడా వీటిలో పెట్టడానికి సిద్ధపడతా ఉన్నారు.
కంచె వేయబడకుండా మనుష్యులు ఇష్టానుసారంగా బ్రతుకుతూ వారు చీకటిలోనికి వెళుతున్నారు అనేటువంటి మాట వాస్తవము. ఏమండి? వారి కాళ్ళకు కంచె లేదు, వారి త్రోవలకు కంచె లేదు, వారి మార్గాలకు కంచె లేదు. లోకమంతా కూడా ఆ రీతిగానే పోతా ఉన్నది. అందుకే వారు వెలుగును చూడనటువంటి వారికి మళ్ళీ వారు బ్రతుకుతా ఉన్నారు. మా దేవుని పిల్లరా, నీ చుట్టూ కంచె వేయబడినట్లయితే నా దేవుడు నీకు వెలుగుని అనుగ్రహిస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వెలుగుకరమైనటువంటి అనుభవాలను, వెలుగై ఉన్నటువంటి జీవితాలను ఆయన అనుగ్రహించుచున్నారు. ఆయన కంచె వేసి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చివరిగా ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఆ మాట మీరు చదవండి. లూకాసు సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చదవండి. లూకాసు సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు బలవంతము చేయండి అని అంటున్నాడు. దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ కొంతమందిని పిలిచాను, వారు రాలేకపోతున్నారు, రాలేదు, సాకులు చెబుతున్నారు. నువ్వు వెళ్ళు, రాజమార్గాల్లో ఉన్నటువంటి వాళ్ళని పిలువు, కంచెలలో ఉన్నటువంటి వాళ్ళని పిలువు. నా ఇల్లంతా కూడా నింపబడిపోవాలి. దేవుని ఇల్లంతా కూడా కంచె వేయబడిన వారితో నింపబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని రాజ్యం అంతా కూడా కంచె వేయబడిన వారితో నింపబడాలి. నువ్వు వెళ్ళు, నా ఇంట్లో ఇంకా చాలా ఖాళీ ఉన్నది, వారు దానిలోనికి ప్రవేశించాలి. ఎవరు వాళ్ళు? కంచెలలో ఉన్నవారు, కంచె వేయబడిన వారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పిల్లరా, ఆయన మన చుట్టూ కూడా కంచె వేసి ఉన్నారు. దేవుడు వేయబడిన కంచెలో మీరు బ్రతుకుదురుగాక. నా దేవుడు మీ చుట్టూ కంచె వేసి నిలుపునుగాక. ఆయన మీ కుటుంబముల చుట్టూ కంచె వేసి ఉంచునుగాక. ఆయన మీకు కలిగిన సమస్తము చుట్టూ ఓ దైవికమైన కంచెను వేయునుగాక. మీకు కలిగినది ఏది కూడా మీరు పోగొట్టుకొనకుండా కంచెలో మీరు బ్రతుకుదురుగాక. అందుకే ఇర్మియా అంటున్నాడు, ఆయన నా చుట్టూ ఏం వేశాడు? కంచె వేసి ఉన్నాడు. దానిని ఎప్పుడు కూడా తెంచుకోబాకండి, తెగగొట్టుకోబాకండి. ఆయన తెగగొట్టే విధముగా మీరు బ్రతకబాకండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ప్రభువా, నా చుట్టూ నీవు కంచె వేసినందుకు నాయనా నీకు స్తోత్రం అంటూ చేయండి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. చదువు, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు స్తోత్రం నాయనా.